నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతన్ని ఘనపరచెదను. ఇక్కడ తప్పించదను, ఘనపరచెదను అనే రెండు విషయాలు మనం చదువుతున్నాము. ఈ రెండు కూడా ఆయనకే సాధ్యం. అంటే మన ప్రభు ఈ రెండు కార్యాలు చేయుటకు సామర్థ్యత కలిగిన దేవుడు అనేది ఈ వాక్యంలో మనం గమనించాలి. ఎందుకంటే తప్పించదను అనే మాట చాలా శక్తి కలిగిన మాట. ప్రతి వ్యక్తికి కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధి దాటి ఎవరు కూడా ఏ సాహస కార్యాన్ని చేయలేడు. పరిధి లేని ఒక శక్తి కలిగిన దేవుడే మనం ఆరాధించుచున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు.